నమస్కారం రైతు సోదరులందరికీ. నేను చెప్పిన విధంగా మావి నాటుకోళ్ళు 3 నెలలు దాటిపోయినాయి. అయితే మేము 12 ఎకరాల్లో చుట్టూ ప్రీకాస్ట్ వేసుకొని జాగ్రత్తగా చూసుకున్నా కూడా కోళ్ళ బెడద అనేది మా దాంట్లో చాలా ఉంది. దానివల్ల దగ్గర 50 నుంచి 60 కోళ్ళు చనిపోవడం జరిగింది. దాని తర్వాత నేను ఏం చేశానంటే ఒక 2 ఎకరాలకి సపరేట్గా చేసుకుంటే బెటర్ అని నాకు అనిపించింది. ఎందుకంటే 12 ఎకరాల్లో కోళ్ళు తిరగడం వల్ల వెట్టిపోతున్నాయి ఏంటి అనేది నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. అందుకే ఒక కార్నర్ తీసుకొని ఒక 2 ఎకరాలు సపరేట్ చేసుకోవడం జరిగింది. దానికి ఆల్రెడీ 2 సైడ్లు ప్రీకాస్ట్ ఉంది కాబట్టి ఇంకో 2 సైడ్లు లోపల సైడ్ ఈ విధంగా నేను కోళ్ళు బయటికి పోకుండా కుక్కలు అనేటివి లోపలికి రాకుండా ఈ విధంగా చేసుకున్నాను. దీనికి నేను 10,000 రూపాయలు ఖర్చు పెట్టాను 2 ఎకరాలు సపరేట్ చేసుకోవడానికి. మొదటగా నేను ఏం చేస్తానంటే సిమెంట్ పోల్స్ నాటుకున్నాను. ఇదంతా మేము మా ఫ్యామిలీ కలిసి చేసుకున్నామండి. నేను ఏ లేబర్ పైన డిపెండ్ అవ్వలేదు. ఈ పోల్స్ నాటుకున్నాను. ఈ పోల్స్ వచ్చేసి నాకు ఒక 40 పోల్స్ పట్టినాయి. ఒక పోల్ వచ్చేసి 110 రూపీస్ పడింది నాకు. తర్వాత నేను మంచి గేజ్ ఉన్న జేవైర్ తీసుకున్నాను. జేవైర్ తీసుకొని 1, 2, 3 ఈ 3 సపరేట్గా చేసుకొని దానికి నేను ఈ గ్రీన్ మ్యాట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 2500 రూపీస్ పడింది నాకు. ఇవి 2 పట్టాయి నాకంటే 2500 ప్లస్ 2500 5000 రూపీస్ దీనికి అయింది. ఒక 1000 రూపీస్ ఏమో జేవైర్కి అయింది. ఒక 3500 రూపీస్ ఈ సిమెంట్ పోల్స్కి అయింది. సో నేను ఇవి నాటుకొని ఈ విధంగా చూడండి, ఈ విధంగా నేను సపరేట్ చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ చాలా దూరం ఉన్నాయి. 2 ఎకర్స్ అంటే 2 సైడ్స్ నేను నాటుతున్నాను. ఈ విధంగా సపరేట్ చేసుకొని ఇప్పుడు దీని లోపలికి కోళ్ళను వదులుతాను. వీటికి ఇక్కడ నుంచి మిగతా 10 ఎకరాల లోపలికి వెళ్ళే అవకాశం లేదనమాట. సో మీకు కూడా చాలా ఎక్కువ ల్యాండ్ ఉంటే మొత్తంలో 10 ఎకరాల్లో 20 ఎకరాల్లో తిరుగుతాయని మీరు ఎప్పుడు అనుకోకండి. మీరు ఎక్కువ ప్లేస్లో నాటుకోళ్ళను వదిలేసినప్పుడు ఏమవుతుందంటే ముంగీసలు కానీ లేకపోతే పాములు కానీ లేకపోతే ఇంకేదైనా బెడద ఉండి చచ్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ వాటి కోసం సపరేట్ చేసుకొని దాని లోపలికి వేరే ఏ జంతువులు రాకుండా మీరు జాగ్రత్త పడితే నాటుకోళ్ళల్లో మీకు డెత్ రేషియో అనేది తక్కువ ఉంటుందండి. దాని ద్వారా మీరు లాభాలను గడించే అవకాశం ఉంటుంది. సో ఇది మీరు కంపల్సరీగా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో విషయంతో మీతో కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.